అసలు ఎస్పీటీ అంటే ఏంటి? ఎస్పీటీ అంటే జనరల్గా స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్. సో సివిల్ ఇంజనీర్స్ అందరూ ఆల్రెడీ ఫెమిలియర్గా ఉండుంటారు ఈ పదానికి. సాయిల్ బేరింగ్ కెపాసిటీ కనుక్కోవడానికి మనం ఎస్పీటీని క్యారీ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్గా ఏం లేదన్నా, ఇప్పుడు మనం ఇలా సెట్ చేసుకున్నట్టు ఇన్స్ట్రుమెంట్ని సెట్ చేస్తాం అనమాట. తర్వాత హ్యామర్ని 760 mm నుంచి వదిలేస్తాం. సో హ్యామర్ యొక్క వెయిట్ వచ్చేసి 63.5 kgs ఉంటుంది. మనం వచ్చేసి 1.5 మీటర్ ఇంటర్వెల్కి క్యారీ చేస్తూ ఉంటాం అనమాట దీన్ని. సో ఎవ్రీ 15 సెంటీమీటర్స్కి ఎన్ని బ్లోస్ వచ్చాయో క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ 15 సెంటీమీటర్స్ సెట్టింగ్కి వదిలేస్తాం. నెక్స్ట్ 15 సెంటీమీటర్స్కి ఎన్ని బ్లోస్ వచ్చాయో తీసుకొని దాన్ని యావరేజ్ చేస్తే వచ్చేది మనకి ఎన్ వాల్యూ. ఆ ఎన్ వాల్యూని బేస్ చేసి ఎస్బీసీని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఒక ఫార్మాట్ ఉంటుంది. ఎస్బీసీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనం ఎస్పీటీ కండక్ట్ చేసేటప్పుడే బోర్లాగ్ షీట్లో ఏ ఇంటర్వెల్కి 15 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 45 సెంటీమీటర్స్ దగ్గర ఎన్ని బ్లోస్ పడుతున్నాయి అనేది నోట్ చేసి పెట్టుకుంటాం. సో మనం లాస్ట్ 2 ఇంటర్వెల్స్ అంటే 30 and 45 సెంటీమీటర్స్ దగ్గర ఎన్ని బ్లోస్ వచ్చాయి అనే దాన్ని సమ్మేషన్ చేస్తే మనకు వచ్చేదే ఎన్ వాల్యూ. సో ఆ ఎన్ వాల్యూని మల్టిప్లై బై 10 చేస్తే మనకు వచ్చేదే ఎస్బీసీ. జనరల్గా మనకి రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి అంటే గ్రౌండ్ ఫ్లోర్, G+1 వీటికి 150 kN/m² ఉంటే సరిపోతుంది. G+10 అలా పెద్ద స్ట్రక్చర్స్కి అయితే నియర్లీ 250 kN/m² అంటే అరౌండ్ 200 నుంచి 300 kN/m² వరకు ఉండాలి. అయితే సైట్ స్టార్ట్ అవ్వగానే మనం ఫస్ట్ కండక్ట్ చేసే టెస్టే ఎస్పీటీ. ఎందుకు? ఎస్బీసీ కనుక్కుంటాం ఆబ్వియస్లీ. కానీ ఎస్బీసీ ఎందుకు కనుక్కుంటాం మనం? ఎస్బీసీ వల్ల మన సైడ్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం మనం? యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ మనం సైట్కి వెళ్ళగానే చేతికి డ్రాయింగ్ ఇచ్చి G+10 స్ట్రక్చర్ ఇచ్చి కట్టేయమంటారు. అయితే మనకి ఎప్పుడు ఈ డౌట్ వస్తూనే ఉంటుంది, మనం కట్టే ఈ స్ట్రక్చర్ ఆగుతుందా అని. కానీ ఆల్రెడీ జరిగిన ఎస్పీటీ టెస్ట్ వల్ల వచ్చిన ఎస్బీసీ రిజల్ట్స్ వల్ల స్ట్రక్చర్ యొక్క లోడ్ని ఆ సాయిల్ బేర్ చేస్తుందా లేదా అనేది డిసైడ్ అయిపోద్ది. అయితే మనం కట్టే G+10 స్ట్రక్చర్కి 250 kN/m² ఎస్బీసీ కావాలి. ఒకవేళ ఎస్బీసీ అనేది తక్కువ వస్తే అప్పుడు ఏం చేస్తారంటే టైప్ ఆఫ్ ఫౌండేషన్ మారుస్తారు. అంటే సైజు అండ్ డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ పెరుగుతుంది అనమాట. అంటే రాఫ్ట్ ఫుటింగ్, ఒకవేళ వరస్ట్ కేసులో పైల్ ఫౌండేషన్, అలా వెళ్ళిపోతాం. ఒకవేళ ఎస్బీసీ మంచిగా వస్తే వీ విల్ గో ఫర్ సింగిల్ ఫుటింగ్ ఆర్ స్ట్రిప్ ఫుటింగ్, స్ట్రాప్ ఫుటింగ్, అలా చిన్న ఫుటింగ్స్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఎస్బీసీ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైప్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ద ఫుటింగ్. మరి ఇంత ఫౌండేషన్ వేయాలంటే ఫాలోయింగ్ స్టెప్స్ ఉంటాయి కదా, అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.